అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. నిన్న మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా వారు కొంచెం పని మీద విజయవాడ వెళ్తున్నారని చెప్పేసి ఇంటి దగ్గర ఒక్కదాన్ని ఉంటానని నేనైతే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను. నేను వ్లాగ్ అప్లోడ్ చేసి కూడా ఇంకా చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వాతావరణం చాలా చల్లగా ఉంది. మేఘం పట్టేసి చినుకు చినుకు వర్షం అయితే పడుతుంది. మా ఇంటి పక్కకి బ్రాహ్మల ఇంటికి రావి చెట్టు అయితే మొలిచేసింది. అది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోలేదు. అది పెద్దగా అయిపోతుంది. ఇలా అయినా ఒక 4, 5 సార్లు కొట్టించేశారు. కానీ అది మళ్ళీ అలానే మొలిచేస్తుంది. పాపం ఎప్పుడు ఇల్లు మొత్తం కూడా గోడలకి బీటలు బారిపోయాయి. రావి చెట్టు వేర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా చాలా వృక్షం అయిపోతుంది కదా, ఎన్నిసార్లు కొట్టినా సరే మళ్ళీ అలానే వచ్చేస్తుంది. అది కొట్టించడానికి కూడా మిషన్తోనే అవుతుంది. చాలా డబ్బులు కూడా అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇంకా అలానే ఉంచేశారు. అందుకే రావి చెట్టు చిన్నగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. చినుకు చినుకు వర్షం కాస్త పెరిగిపోయింది. స్నానానికి నీళ్లు పెట్టేసుకున్నాను. ఇంటికి తీరా చూస్తే కరెంట్ లేదు. అవి చూస్తే కాగలేదు. ఇంకా మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి అమ్మని టిఫిన్ కింద పూరి అయితే చేయమన్నాను. నేను మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటాను, నువ్వు కుక్ చేయొద్దని చెప్పేస్తే పూరీలు అలానే పూరీ కర్రీకి కావాల్సినవన్నీ కూడా తరిగేసి ఇలా టేబుల్ మీద పెట్టేసింది. ఇంకా అమ్మ పూజ చేసుకుంటుండే నేను పూరీ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. నా స్టైల్లో పూరీ కర్రీని ఎలా కుక్ చేస్తానో మీరు కూడా చూసేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారేమో. నాకైతే పూరీ కర్రీలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా శనగపప్పు ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, కొన్ని బీన్స్ కూడా ఉంటే అవి కూడా కట్ చేసి వేసాను. అన్ని కూరల్లో అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కూరగాయలు వేస్తారు. పూరీ కూరలో అన్నీ కూడా వేసేసి ఉప్పు వేసేసి మగ్గిచ్చేసుకుంటే మగ్గిపోతాయి. కూరగాయలు, ఉల్లిపాయ కూడా బాగా ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు. ఫ్రై అయినా కూడా కూర టేస్ట్ అంత బాగోదు. ఒక 50% కుక్ అవుతే వాటర్ వేసేసుకొని, వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా శనగపిండి వాటర్లో మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా పూరీ కర్రీ కుక్ చేసేసి మళ్ళీ ఇంకా అప్పటికే అమ్మ పూజ అయితే అవ్వలేదు. ఇంకా అమ్మ వచ్చాక పూరీలు ఫ్రై చేసుకుందామని అలా పెట్టేస్తే పూరీలు ముందుగా చేసి పెట్టేయడం వల్ల ఇంకా అన్నీ కలిసిపోయి అంటుకుపోయి రాలేదు. పూరీలన్నిటినీ కూడా మళ్ళీ పిండి ముద్దలాగా కలిపేశాను. ఇంకా అమ్మ పూరీలు అయితే చేస్తుంది. నేను ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేసాము. ఇంకా లేట్ అయిపోయింది, వంటకు కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి రైస్ అయితే ఒక పక్క ఉడుకుతుంది కదా అని చెప్పి కడిగి పెట్టేసింది అమ్మ. ఇంకా గబగబా పూరీలు అయితే చేస్తుంది. నేను ఫ్రై చేద్దామనేసరికి మా వదిన అయితే వచ్చింది. నేను ఫ్రై చేస్తాను, నువ్వు వద్దని చెప్పేసి ఫ్రై చేస్తుంది. పూరి పొంగుతుంటే అది పొంగొద్దని చెప్పేసి ఏంటో ఆ పొంగిన దాన్ని చితిపేస్తుంది. ఆయిల్ ఏమో అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వేయించకూడదంటే ఫుల్ కామెడీ చేసి నేనే వేపుతానంటే ఒక 2 పూరీలు అయితే అది వేపింది. ఇంకా తర్వాత నుంచి నేనైతే ఫ్రై చేస్తున్నాను. పూరీలు బాగా పొంగి చాలా బాగా వచ్చాయి. ఇంకా అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత పూరీ కర్రీ వేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాను. ఈరోజు అమ్మ కర్రీస్ వచ్చేసి గుత్తి వంకాయ కూర అలానే పప్పు మామిడికాయ వండుతుంది. నాకు పప్పు మామిడికాయ అంతగా నచ్చదు, కానీ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. టేస్ట్ చేస్తే బాగుంది. ఇంకా అలా కొద్ది కొద్దిగా తింటున్నాను. పులుపు ఎక్కువగా ఉంటే తిన్ను, కొంచెం తక్కువగా వేసుకొని తింటాను. ఇంకా వదిని కూడా నాతో పాటునే లంచ్ చేస్తానని చెప్పేసి తెచ్చేసుకుంది. ఈరోజు వాళ్ళ అమ్మ అయితే టమాటా రైస్ చేసింది. అమ్మ నేను వదిని కలిసి ఇంకా లంచ్ అయితే చేసేసాము. మాకు పుదీనా భలే గుజ్జుగా వచ్చేసింది. పచ్చడి చేసుకోవాలి. పుదీనా పచ్చడి కూడా బాగుంటుందంటే ఎప్పుడూ తినలేదు, ట్రై చేయాలి. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా అమ్మ అయితే సిల్క్ చీరలన్నీ కూడా బీరువాలో తీసింది. అవి ఫాల్స్ వేద్దామని చెప్పేసి మా వదిన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. అమ్మ తొలి ఏకాదశికి నైటీ అది కూడా తీసింది. ఇంకా అవి కూడా కుట్ల మీద కుట్లు వేసేసుకున్నాము. మ్యాచింగ్ ఫాల్స్లు అవన్నీ కూడా చూసుకున్నాము. ఇంకా అవి తీసుకొని ఇంకా వదిన అయితే కుట్టేస్తుంది. ఇంకా ఈవినింగ్ టైంలో నాకు ఈరోజు ఎందుకో స్వీట్ తినాలనిపించింది. అందుకని చెప్పేసి చిట్టి కాజాలు చేసుకుందామని
కొంచెం పిండి కలుపుకొని నాకు చపాతీ చేయడం అంత సరిగ్గా రాదని అదంతా అయితే చేస్తున్నాను. చపాతీ వీలైనంత పలుచగా చేసుకొని నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పొడిపిండి జల్లుకొని రోల్ చేసుకోవాలి. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మైదాతో కాకుండా గోధుమ పిండితో చేశాను. టేస్ట్ చాలా బాగున్నాయి. మైదా తినడం మన హెల్త్కి అంత మంచిది కాదు. అందుకే మనం ఏ పిండి వంట చేసుకున్నా కొంచెం మైదాని అవాయిడ్ చేసి గోధుమ పిండితో చేసుకోవడం మంచిది. ఇంకా నేను తినేసిన తర్వాత మా వదినకి కూడా టేస్ట్ చూపిద్దామని పైకి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర అయితే మా దొడ్డ అలానే మా సాంబక్క అమ్మ అందరం కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. మా ఇంటి దగ్గర చాలా సరదాగా ఉంటుంది. మా అత్తవారి ఇంటి దగ్గర అయితే నేను ఒక్కదాన్నే ఉండాలి. ఇక్కడైతే వదినలు పెద్దమ్మలు అత్తయ్యలు పక్కపక్కనే ఉండడం వల్ల ఈవినింగ్ టైంలో అలా సరదాగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటాము. ఈ సీజన్లో దొరికే తాటిపండు అయితే దొరికేసింది. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే అనుకున్నాను, ఇప్పుడు తాటికాయలు వస్తాయి కదా, ఇంటి దగ్గర దొరికితే బాగుండు, తాటప్పాలో రొట్టె వేయించుకుందాం అనుకున్నాను. ఇంకా తాటికాయలు అయితే దొరికినాయి. అమ్మ పేసం తీసేసి తాటప్పాలు వేద్దాం అనుకుంది. పేసం అయితే అంత తీయగా లేదు, అందుకు తాటప్పాలు బాగోవని మా దొడ్డ అయితే రొట్టె వేసేయంటే వరినూక కలిపేసి రొట్టె అయితే వేస్తున్నారు. అమ్మ కుక్కర్ గిన్నెలో అయితే పెట్టింది. కుక్కర్ గిన్నె అయితే దళసరిగా ఉంటుంది కదా, అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే వేసుకోవాలి, లేదంటే తాటి రొట్టు బాగా కాలదు. తాటికాయ తినడం కూడా చాలా మంచిది. సీజన్లో దొరికే ప్రతి ఫ్రూటు మనకు అందుబాటులో ఉన్నప్పుడు తినాలి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అవి ఎలానో తినలేము. పల్లెటూరులో తాటికాయలు దొరుకుతాయి. అవి దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా తాటి రొట్టె కానీ అప్పాలు కానీ అవి వేసుకొని తింటే ఫైబర్ అది కూడా ఎక్కువగా ఉంటుంది. తాటి రొట్టెలో పీచు పదార్థం కదా, హెల్త్కి మంచిది. మా వదిని నా కోసం ఈరోజు దోశలు అయితే వేసింది. ఇంకా మా మేనగోడలో నాకు అంత ప్రేమగా వేసినప్పుడు నేను ఎందుకు ఆలస్యం చేస్తాను చెప్పండి. తొందరగా ప్లేట్లో పెట్టేసుకొని గుత్తి వంకాయ కూర చట్నీ వేసుకొని టిఫిన్ అయితే తినేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.